హంసరాజ్ వాణి అనబడే వ్యక్తికి ఆస్తమా వ్యాధి ఉంది. రాత్రి పగలు ఆ వ్యాధితో సతమతమవుతూ విపరీతంగా బాధపడుతున్నాడు. అప్పుడు నాసిక్ చెందిన నర్సింగ్ బాబా మహారాజ్ హంసరాజును బాబా పాదాలను ఆశ్రయించి శరణి వేడమని సలహా ఇచ్చారు. దాని ప్రకారం అతను అతని భార్య షిరిడీకి వచ్చి అక్కడే నివసించడం మొదలుపెట్టారు. బాబా అతన్ని చూసి పెరుగు తినవద్దని చెప్పారు. అలాగే ఆమ్ల పదార్థాలను కానీ ఘాటు పదార్థాలను కానీ కూడా తినవద్దని చెప్పారు. అయితే హంసరాజుకు పెరుగంటే ఎంతో ఇష్టమైన పదార్థం. అది కానీ లేకపోతే అతడికి భోజనం పూర్తయినట్లు కాదు. ఒక దశలో పెరుగు అన్నం లేకపోతే బ్రతుకు వ్యర్థం అని కూడా భావించేవాడు. అందుచేత రోజు పెరుగు చేయమని భార్యను బలవంతం చేసేవాడు. మధ్యాహ్న భోజనానికి అతడికి పెరుగు అవసరం ఉండేది. సాధారణంగా బాబాకు మధ్యాహ్న హారతి ఇచ్చిన తర్వాత వాడు భోజనానికి కూర్చొనడం అలవాటు. ఒకరోజు ఈ విధంగా వాళ్ళు భోజనానికి సిద్ధపడుతూ ఉండగా ఒక పిల్లి వచ్చి అక్కడ ఉంచిన పెరుగును తినివేసింది. చేసేది లేక హంసరాజ్ ఆ రోజుకు పెరుగు లేకుండానే భోజనం పూర్తి చేశాడు. పిల్లి బాధను తప్పించుకున్నటకై అతడు పెరుగు గిన్నెను ఉట్టి మీద పెట్టి వేలాడదీయమని భార్యకు సలహా ఇచ్చాడు. అలా చేసినా కూడా పిల్లి ఎలాగో ఒకలాగా పెరుగును చేజిక్కించుకొని తినివేయడం చేసేది. ఇంకా పిల్లిని ఎలాగైనా పెరుగు తినేటప్పుడు పట్టుకొని కొడదామని హంసరాజ్ నిశ్చయించుకున్నాడు. ఒక కర్ర పట్టుకొని చాటుగా నిలబడి చూస్తున్నాడు. పిల్లి నెమ్మదిగా వచ్చి మీదకెక్కి పెరుగు గిన్నె ఖాళీ చేసేసింది. పనైన తర్వాత నెమ్మదిగా క్రిందకి దిగింది. ఇదే అదనుగా హంసరాజ్ ఆ పిల్లిని కర్రతో బాదాడు. ఆ సాయంత్రం హంసరాజ్ యథాప్రకారం ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా భక్తులతో కలిసి కూర్చుని ఉన్నారు. హంసరాజును చూసి అప్పుడు బాబా ఇలా అన్నారు: ఒక అవివేకి ఉన్నాడు. అతడు పులుపు పదార్థాలు తిని వ్యాధిని ముద్రపెట్టుకొని ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోను. నేను అతడింటికి ఒక పిల్లి రూపంలో వెళ్ళాను. అతడు తినబోతున్న పెరుగును నేనే తిన్నాను. నేను అతన్ని పెరుగు తినకుండా చేసినందుకు గాను నన్ను కర్రతో కొట్టాడు. ఇదిగో చూడండి, నా వీపు మీద అతడు కొట్టిన దెబ్బలు. అంటూ అందరికీ తన వీపు భాగాన్ని బాబా చూపెట్టారు. వీపు మీద ఎర్రటి చారలు ఉన్నాయి. అది హంసరాజ్ పిల్లిని కొట్టిన దెబ్బలు. ఈరోజు సాయి అమృత పలుకులు బట్టి మనం 2-3 పాయింట్లు గమనించవచ్చు. మొదటిది, మరి మూగజీవులు తమ బాధను చెప్పుకోలేవు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న, అంటే ఈ విశ్వంలో ఉన్న ఆ మూగజీవుల యొక్క రక్షణ, అంటే ప్రతి జీవి యొక్క రక్షణ బాబా తీసుకుంటున్నారు. ఆ జీవుల్ని కూడా నిరంతరం కాపాడేది బాబానే అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక
రెండో పాయింట్ ఏంటంటే, బాబా నేను ప్రతి జీవిలో ఉన్నారని మనకు తెలియజేశారు. ఏగైనా దోమైనా చీమైనా ఏదైనా సరే ప్రతి జీవిలో నేనున్నానని తెలియజెప్పారు. అందువలనే అక్కడ పిల్లిని కొట్టడం వల్ల ఆ జీవిలో బాబా ఉన్నారు కాబట్టి ఇక్కడ బాబా వీపు మీద వాతలు కనిపించాయి. నిన్న మనం సాయామృత పలుకుల్లో కూడా ఒక ఎద్దుని మరి కసాయి ఇంటి ముందు కట్టేస్తే బాబా ఒక వ్యక్తికి కలలో కనిపించి నన్ను బంధించారు అని చెప్పారు బాబా. అంటే దీన్ని బట్టి ఆ జీవుల రక్షణే కాకుండా ఆ జీవిలో కూడా బాబా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి ప్రతి జీవిలో బాబా ఉన్నారు కాబట్టి ప్రతి జీవిని మనం ఆదరించాలి, ప్రేమించాలి. ఏ జీవిని బాధ పెట్టకూడదు. ఇది పదే పదే బాబా చెప్పేవారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలని, ఆ తత్వాన్ని మనం గ్రహించాలని బాబా చెప్పేవాళ్ళు. కాబట్టి బాబా చెప్పిని విని వదిలేయకుండా మనం ఎప్పుడైతే ఆచరణగా తీసుకొస్తామో అప్పుడు మాత్రమే మనం చదివిన అసచరిత్ర కానీ సాయి లీలామృతం కానీ వాటికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు బాబా చెప్పినట్టుగా మనం కూడా ఏ జీవిని బాధ పెట్టకుండా మరి ఆ జీవుల, ఆ మోగజీవుల రక్షణ బాబా చూసుకుంటున్నారు కాబట్టి ఆ జీవులను మనం కూడా మనకు తోచినట్టుగా ఆదరిద్దాం. మన ఇంటికి పిల్లొస్తే ఆ జీవిని మనం కూడా దానికి ఎంతో కొంత ఆహారం పెట్టి, మరి అదేవిధంగా ఒక కుక్క వచ్చిందనుకోండి మన ఇంటి ముందుకి, దాన్ని కూడా కొంచెం అన్నం పెట్టి వాటి ఆకలి తీర్చి సాయినాథుని ఆశీస్సులు పొందుదాం. ఎందుకంటే ఆ జీవిలో కూడా బాబా ఉన్నారన్నారు కాబట్టి వాటి ఆకలి తీర్చినప్పుడు బాబా ఆకలి కూడా తీర్చినట్టు అవుతుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి మరి ఈరోజు బాబా చెప్పిన ఈ యొక్క ముఖ్యమైన అంశాలు విని వదిలేయకుండా ఆచరణగా ప్రయత్నం చేద్దాం. సాయినాథుని యొక్క ఆశీస్సులను పొందుదాం. జై సాయిరామ్.